2020 సంవత్సరం భారత రాజకీయాల్లోనే కాకుండా రైతు చరిత్రలో కూడా ఒక పెద్ద మలుపు. కేంద్ర ప్రభుత్వం 3 వ్యవసాయ చట్టాలను ప్రవేశపెట్టింది. ఆ సమయంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం చెప్పింది ఒకటే, ఇవి రైతుకు స్వేచ్ఛనిస్తాయి, రైతు ఎక్కడైనా అమ్ముకోవచ్చు, మధ్యవర్తుల ఆధిపత్యం తగ్గుతుంది అని. కానీ రైతుల ప్రశ్న మాత్రం వేరే దిశలో ఉంది. ఇది స్వేచ్ఛనా లేక కార్పొరేట్ నియంత్రణకు దారితీసే మార్గమా అని. రైతు మండికి మాత్రమే పరిమితం కాకుండా ఎక్కడైనా పంట అమ్ముకోవచ్చు, రైతు మరియు కంపెనీ మధ్య ముందుగానే ధర నిర్ణయించే ఒప్పందం, ధాన్యం నిల్వపై ఉన్న నియంత్రణలు కొంత సడలింపు ఈ 3 చట్టాలు అసలు ఉద్దేశం. పంజాబ్, హర్యానా రైతులు భారీగా ఢిల్లీ సరిహద్దుల్లో నిరసన చేపట్టారు. సింగి, టిక్రీ, గాజీపూర్ ప్రాంతాలు ఉద్యమ కేంద్రాలయ్యాయి. 1 సంవత్సరం పాటు దేశవ్యాప్తంగా చర్చలు, ఉద్రిక్తతలు. చివరికి 2021 నవంబర్లో నరేంద్ర మోదీ ఈ చట్టాలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. దేశమంతా ఒకే ప్రశ్న అడిగింది, ఇది రైతుల విజయమని. కానీ మిస్టరీ ఇక్కడే మొదలవుతుంది. చరిత్ర చెబుతుంది, సూటుగా తీసుకొచ్చిన సంస్కరణలు ప్రతిఘటన ఎదురైతే అవి పూర్తిగా మాయమవ్వవు, వాటి రూపం మార్చుకుంటుంది అని. ఫార్మ్ లాస్ రద్దయ్యాక కూడా దేశంలో కొన్ని కీలక మార్పులు వేగం పుంజుకున్నాయి. వ్యవసాయ ఎగుమతులకు ప్రోత్సాహం, ఫుడ్ ప్రాసెసింగ్ పార్కులు, కోల్డ్ స్టోరేజ్ చైన్ విస్తరణ, పోర్టు కనెక్టివిటీ. భారతదేశం అనేక దేశాలతో వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుంది. వ్యవసాయ ఉత్పత్తులను అంతర్జాతీయ మార్కెట్కు తీసుకెళ్లే మార్గాలు బలపడ్డాయి. ఇది చట్టం రూపంలో కాకపోయినా వాణిజ్య ఒప్పందాల రూపంలో కొనసాగుతుంది. పార్లమెంట్లో చట్టం ఆగిపోవచ్చు, కానీ ఆర్థిక విధానం నెమ్మదిగా ముందుకు కదలొచ్చు. ఒకసారి నేరుగా ప్రయత్నం, ప్రతిఘటన, వెనక్కి అడుగు, పరోక్ష మార్గం. ఇది రాజకీయాల్లో కొత్తది కాదు. పాత వ్యవస్థ రైతు, మండి, మధ్యవర్తి, మార్కెట్ రూపంలో ఉండేది. కొత్త లక్ష్యం రైతు, కంపెనీ, ఎగుమతి, గ్లోబల్ మార్కెట్ రూపంలో వచ్చింది. ఈ మార్పు నేరుగా చట్టాల ద్వారా కాకపోయినా ఇన్ఫ్రాస్ట్రక్చర్, విధాన మార్పుల ద్వారా సాధ్యమవుతుందా? ఫార్ములాస్ రద్దయ్యాయి, ఇది నిజం. కానీ భారత వ్యవసాయం గ్లోబల్ మార్కెట్ వైపు మళ్లడం ఆగిపోయిందా? లేక అది మరింత శక్తివంతంగా, నిశ్శబ్దంగా కొనసాగుతుందా? 1991 ఆర్థిక సంస్కరణలు ఒక్క రోజులో జరగలేదు. ఇవి దశల వారీగా జరిగాయి. కొన్ని నిర్ణయాలు ప్రజా వ్యతిరేకతతో ఆగిపోయినా ఆర్థిక దిశ మాత్రం మారలేదు. ఇది కుట్ర సిద్ధాంతమా లేక ఆర్థిక వ్యూహమా? రైతు భవిష్యత్ ఏమిటి? స్థానిక మండీనా లేక గ్లోబల్ మార్కెటా? చట్టాలు రద్దవుతాయి, వ్యూహాలు మారుతాయి, కానీ లక్ష్యం మారుతుందా? ఇది ఓపెన్ మిస్టరీ. మీ ఆలోచన కోసం వదిలేస్తున్నాం. లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం డిస్క్రిప్షన్లో ఉన్న న్యూస్ ఆన్ ఫేస్ వాట్సాప్ ఛానల్ని ఫాలో అవ్వండి.